Garuda Express, an international courier service. నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఫ్యామిలీ గురించి, తన ప్రొఫెషన్ గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బ్రాహ్మణి. పని ఒత్తిడిలో కుటుంబ జీవితం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చెప్పుకొచ్చారు ఆమె. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన తనకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు పలు పాఠాలు నేర్పించాయని చెప్పారు. కుటుంబంలో తండ్రి సినిమా యాక్టర్ కావడంతో ఆ వాతావరణం తమ మీద పడకుండా తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా చెప్పుకొచ్చారు. చదువులో ఎప్పుడూ ముందుండటానికి తన తల్లిదే క్రెడిట్ అన్నారు అమ్మాయి. ఇక ఇప్పుడు సీఎం కోడలిగా, మంత్రికి భార్యగా హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు కొడుకు దేవాంశను చూడగానే స్ట్రెస్ మొత్తం పోతుందని చెప్పుకొచ్చారు. ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అని వ్యాఖ్యానించారు. తన భర్త నారా లోకేష్ అయితే గతంలో మంత్రి కాకముందు కనీసం మెసేజ్లతో టచ్లో ఉండేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మినిస్టర్ అయ్యాక మెసేజ్లు కూడా లేవంటూ తెలిపారు. అదే సమయంలో వాళ్ల ముందు చాలా పెద్ద గోల్ ఉందని చెప్పడం కూడా విశేషం. మినిస్టర్ అయ్యాక లోకేష్ 2 వీక్స్కి ఒకసారి దేవాంశను చూస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అయితే 2 నెలలకు ఒకసారి మాత్రమే దేవాంశ్ దగ్గరకు వస్తున్నారని చెప్పారు. ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ అది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నారు బ్రాహ్మణి. ఆ విషయంలో తన అత్తయ్య స్ఫూర్తినిస్తున్నారని చెప్పారు. స్విమ్మింగ్, జాగింగ్ చేయటం స్ట్రెస్ బస్టర్స్గా ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారమే. ఎన్టీఆర్ ట్రస్ట్లో జాయిన్ అయ్యాక బాలికల విద్యపై దృష్టి పెట్టారని బ్రాహ్మణి అన్నారు. మొత్తానికి నారా లోకేష్ తనకు దూరం అవుతున్నారని చెప్పకనే చెప్పారు బ్రాహ్మణి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.